చూడండి పిల్లలు, ఈరోజు మీకు చెప్పబోయే కథ ఏమిటో తెలుసా? సీతాకోకచిలుక కథ. మీరు శ్రద్ధగా వింటారా? చెబుతా, వినండి. మను మరియు వాళ్ళ అమ్మ తమ ఇంటి ముందట ఉన్న పూల తోటలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మను గార్డెన్లో పువ్వులను చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ పువ్వుల మధ్యలో ఉన్న చిన్న చిన్న గుడ్డుల నుంచి కొన్ని సీతాకోకచిలుకలు ఆ గుడ్డును పగలగొట్టుకొని పైకి ఎగరడం గమనిస్తుంది. అదే సమయంలో ఒక చిన్న గుడ్డులో నుంచి ఒక సీతాకోకచిలుక బయటికి రావడం కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది. అప్పుడు మనుకు ఆ సీతాకోకచిలుక గుడ్డు నుంచి బయటికి రావడం కోసం సహాయం చెయ్యాలి అనిపిస్తుంది. అప్పుడు మను ఆ గుడ్డు దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డును చిన్నగా పగలకొట్టి సీతాకోకచిలుక బయటికి రావడం కోసం సహాయపడుతుంది. కానీ అప్పుడు ఆ సీతాకోకచిలుక ఎగరలేక కింద పడిపోతుంది. తనంతట తాను గుడ్డులో నుంచి బయటికి వచ్చిన సీతాకోకచిలుకలు మంచిగా ఎగురుతూ ఉంటాయి. కానీ తాను సహాయం చేసిన సీతాకోకచిలుక మాత్రం ఎగరలేక నేలపై పడిపోవడంతో మను నిరాశ చెందుతుంది. అప్పుడు మను వాళ్ళ అమ్మ మను దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది: ఆ సీతాకోకచిలుక గుడ్డు నుంచి బయటికి రావడం కోసం పడే కష్టమే తన యొక్క రెక్కలకు బలాన్ని చేకూరుస్తుంది. కానీ నువ్వు సహాయం చెయ్యడం వల్ల సీతాకోకచిలుక సులభంగా బయటికి వచ్చింది. కానీ ఆ సీతాకోకచిలుక రెక్కలకు అవసరమైన బలం రాలేదు మను. అలాగే జీవితం కూడా ఇలాగే ఉంటుంది తల్లి. దేవుడు మనకు కష్టాలను ఇచ్చేది మనం బలంగా తయారవడం కోసమే. కష్టాలను చూసి మనం భయపడవద్దు మను. ఎందుకంటే అవే మనల్ని మానసికంగా, శారీరకంగా దృఢంగా మారుస్తాయి అని మనుకి వాళ్ళ అమ్మ చెప్తుంది. అప్పుడు మను ఇలా అంటుంది: అర్థమైందమ్మా, కష్టాలు మనకు బలం ఇవ్వటానికి దేవుడు పంపిన పరీక్షలే అని. అప్పుడు మను వాళ్ళ అమ్మ చిరునవ్వుతో మను తలపై చెయ్యి వేస్తుంది. పూల మధ్య సీతాకోకచిలుక ఎగురుతూ వారికి దూరంగా వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు కథ. మీకు నచ్చిందా పిల్లలు? ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.